రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని బాల్కొండ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో ఎంతో అభివృద్ధి చేశానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతూ సోషల్ మీడియాల ద్వారా కోరారు. నిజామాబాద్ నగరంలోని ఐటీఐ గ్రౌండ్ నుంచి ఓల్డ్ ఎల్ఐసి చౌరస్తా ధర్నా చౌక్ వరకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర శివాజీనగర్, ఆర్ఆర్ చౌరస్తా, అజాం రోడ్, నెహ్రూ పార్క్, బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ కు చేరుకోనుంది. జక్రన్పల్లిలో సీఎం కేసీఆర్, రూరల్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ కట్అవుట్లు పెట్టి వినూత్న రీతిలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్పిరి గ్రామానికి చెందిన మాల సంఘం, మున్నూరు కాపు సంఘం సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ కే అని ఎమ్మెల్యే జీవన్రెడ్డి కలిసి తెలిపారు. నేడు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నాయకులు ఆయా కాలనీలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. సాలూరా మండలంలోని సాలూరా క్యాంప్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున సుదర్శన్ రెడ్డి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 25వ వార్డు మాజీ కౌన్సిలర్ వీరాస్వామి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బాన్స్వాడ పట్టణం 2014 ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది ఒకసారి ఆలోచన చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. బాన్స్వాడలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బాండ్ పేపర్ల పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. 137 ఏళ్లు చరిత్ర కలిగిన ఆ పార్టీ ఇంత స్థాయికి దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. రెంజల్ మండలంలోని తాడ్ బిలోలిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్ పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, పేపర్ మిల్, కందకుర్తి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాన్స్వాడ ప్రధాన వీధిలో స్పెషల్ ఫోర్సెస్ తో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ప్రజలకు మేమున్నామని, భద్రత భరోసా ఇవ్వడానికి కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, 30 తేదీన ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకోవాలని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సాయంత్రం 5:15 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.